ఇప్పుడు మనం చూస్తున్నది షాద్ నగర్ బస్ స్టాండ్. ఈ సిగ్నల్ నుంచి రైట్కి తీసుకుంటే పరిగి వెళ్ళేటువంటి రోడ్డు 20 మినిట్స్ డిస్టెన్స్లో మన యొక్క వెంచర్ ఉంటుంది. ఈ జంక్షన్ పేరు కిషన్ నగర్ జంక్షన్ అంటారు. ఈ కనపడేటువంటి రోడ్డు అప్కమింగ్ 80 ఫీట్ రోడ్డు అనమాట. చించోడ్కి వెళ్ళేటువంటి రోడ్డు. ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే మనం వెంచర్కి వెళ్తాము. ఇక్కడ నుంచి కరెక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ కనబడేటువంటి స్ప్రింగ్ సిటీ యొక్క మన వెంచర్ 25 ఎకరాల డిటిసిపి లేఅవుట్ అండి ఇది. ఈ కనపడేటువంటిది 40 ఫీట్ రోడ్డు. ఈ వెంచర్కి దగ్గరలో చించోడ్ టౌను అండ్ కంసాన్పల్లి విలేజ్ అతి దగ్గరలో చెరువులో ఉంటుంది. ఈ వెంచర్కి రీజనల్ రింగ్ రోడ్డు, రాబోయే రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అప్కమింగ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వచ్చేసి మనకు ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ముందుకు ఉంటుంది. అండ్ ఇది డిటిసిపి లేఅవుట్. ఇందులో 147 స్క్వేర్ యార్డ్ నుంచి ప్లాటింగ్ సైజెస్ అనేది ఉంటుంది. రీజనబుల్ ప్రైస్లోనే మనం ఇప్పుడు కోట్ చేయడం జరిగింది. ఇప్పుడే ప్లాట్స్ బుక్ చేసుకుంటే ఇందులో అనుకూలమైన ప్లాట్స్ ఈస్ట్ ఫేస్ కావచ్చు, వెస్ట్ ఫేస్ కావచ్చు, నార్త్ ఫేస్ కావచ్చు, ఇట్లా ప్లాటింగ్ ఫేసింగ్ వైడ్గా ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. సో మనకు ఈ వెంచర్కి షాద్ నగర్ మున్సిపాలిటీ కావచ్చు, అలాగే చించోడ్ టౌన్ కావచ్చు, అండ్ రీజనల్ రింగ్ రోడ్డు అండ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటరు ఇవన్నీ కూడా ఈ వెంచర్కి చాలా దగ్గరలో ఉంటుంది. అప్కమింగ్ డేస్లలో ఈ యొక్క వెంచర్ అద్భుతమైనటువంటి అప్రిషియేషన్ అనేది రాబోతుంది. ఇందులో ప్లాట్స్ కొనాలనుకున్న వాళ్ళు త్వరపడండి. మనకు ఐకానిక్ 2 కూడా ఈ వెంచర్ నుంచి చూస్తే ఐకానిక్ 2 మన ఎన్ఆర్సి కంపెనీ ఏదైతే ఉందో దాని ఆ యొక్క టవర్ కావచ్చు, అలాగే వాళ్ళ క్వార్టర్స్ కావచ్చు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అంటే చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇక్కడ నుంచి ఒక 9 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట మన ఐకానిక్ 2 వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఈ వెంచర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా లేదా వెంచర్లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వారు దయచేసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా సంప్రదించగలరు. ధన్యవాదాలు.